హాయ్ అండి, నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో బియ్యం పిండితో చేగోడీలను సింపుల్ వేలో పర్ఫెక్ట్గా చేసుకునేది ఎలా చేయాలో ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆలస్యం చేయకుండా బియ్యం పిండి చేగోడీల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఏదైనా కప్పు కొలతతో బియ్యం పిండిని ఇలా ఒక గిన్నెలోకి అయితే కొలుచుకొని తీసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1 లేదా 2 స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోవాలి. ఇలా శనగపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే మనం చేగోడీలు ఫ్రై చేసినప్పుడు పేలిపోకుండా మనకి హెల్ప్ అవుతుంది. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోని 1.5 వరకు వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా వాటర్ అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ముందుగా పెసరపప్పు అనేది ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు మొత్తాన్ని ఈ వాటర్లో మొత్తం కూడా వేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ అంత వాము, అలానే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. ఇలా వంట సోడా వేయడం వల్ల మనం చేసే చేగోడీలు ఎక్స్ట్రా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లోని బటర్నైనా లేకుంటే వెన్ననైనా కూడా వాడచ్చు. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, ఆ మొత్తాన్ని కూడా వేసుకుంటూ గరిటెతో అలా కలుపుతూ ఉండాలి. బియ్యం పిండి వేసాక ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం నీళ్ళు అనేవి కరెక్ట్గా కొలుచుకొని తీసుకున్నామంటే పిండికి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు చల్లగా అయ్యేంత వరకు మూత పెట్టి పక్కనైతే పెట్టుకోవాలి. కాసేపు తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఒక ముద్దలా చేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం బాగా ఒకసారి కలుపుకునేటప్పుడు మనకి ముద్దలా కట్టలేకున్నా, అలానే కొంచెం పొడిగా ఉన్నా కూడా లైట్గా నీళ్ళు అనేవి జల్లుకుంటూ ఇలా పిండి ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఒక చిన్న గిన్నెలో ఆయిల్ అయితే వేసుకోండి. ఆ ఆయిల్ అనేది చేతికి కొంచెం అప్లై చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేగోడీలను అయితే చుట్టుకోవాలి. ముందు చేగోడీల్ని ఏదైనా ప్లేట్ మీద బాగా రోల్ చేసి ఇలా రోల్ చేసిన దాన్ని మన ఫింగర్ చుట్టూ 2 వైపులా కూడా ఈ విధంగా చేసుకొని 2 సైడ్స్ అడ్జస్ట్ అనేది కలుపుకొని చేగోడీలా చేసుకొని ఇలా పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా ముందే ఒకసారి చేగోడీలు అన్నీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న చేగోడీలు అన్నింటినీ కూడా వేసుకుందాం. చేగోడీలు అనేవి ఎలా ఫ్రై అయ్యాయని తెలుసుకోవాలి అంటే ఇక్కడ పైన నురుగులాగా వస్తుంది కదా, అది మొత్తం కూడా కంప్లీట్ అయ్యేంత వరకు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ చేగోడీల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఈ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన చేగోడీలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా చేగోడీలు చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ టైం స్నాక్స్ టైంలో కానీ టీవీ చూసేటప్పుడు కానీ చాలా ఇష్టంగా పిల్లలు తింటారు. ఈ చేగోడీల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.